ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించి 3 శుభవార్తలు అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందా, మన ఖాతాలో డబ్బులు ఏమైనా జమ అవుతాయా, ఎవరికి దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక సాధారణ మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. మహిళా సంఘాలకు సంబంధించి అనగా డ్వాక్రా మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాలకు పెద్దపీట వేస్తూ మహిళలకు మొదటి ప్రాధాన్యత కేటాయిస్తూ డ్వాక్రా సంఘాల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని, ఆర్థిక స్వావలంబన, 1 కోటి మంది పైగా మహిళలను కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం, అద్దె బస్సుల రూపంలో వారికి ప్రతి నెల కూడా అద్దె చెల్లించడం, ఇలాంటివి ప్రాధాన్యత కేటాయిస్తూ ఫ్రీ బస్సు ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది అనమాట. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కా చెల్లెలకు డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వీరి ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేయనున్నారనమాట. సో ఎవరెవరికి జమ చేస్తున్నారు ఏంటనేది ఆ డబ్బులు నియోజకవర్గాల వారిగా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సెర్ప్ పరిధిలో సంఘాలకైతే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ వచ్చాక మనకు 2018 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 4 ఏళ్ల మిత్తి పైసలు అనేది ఒకేసారి జమ చేసింది. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో సుమారు 3,000 కోట్ల బకాయిలు అయితే పడిందనమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 ఏళ్లలోపే మిత్తి పైసలు తిరిగి ఇస్తుందన్నమాట. సో దీంతో గత సంవత్సరం ఆర్థికంగా 20,000 కోట్ల లక్ష్యం పెట్టుకోగా ఇప్పుడు మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లను 0 వడ్డీ రుణాలకైతే అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వడ్డీలకు సంబంధించిన డబ్బులు ఉన్నాయో మహిళా సంఘాల గ్రూపులకు అయితే జమ చేస్తున్నారన్నమాట నియోజకవర్గాల వారిగా. ఇందులో మహిళా శక్తి సంబరాలలో భాగంగా వడ్డీలకు సంబంధించి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అన్నమాట. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే 500 కోట్ల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నియోజకవర్గాల వారిగా రిలీజ్ అయితే జరుగుతుందన్నమాట. సో రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం చెక్కులు అనేది పంపిణీ అయితే చేయనున్నారన్నమాట. ఈ నెల 10 నుంచి వడ్డీ లేని రుణాలు చెక్కులు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సందర్భంగా విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి గ్రూప్కి సంబంధించి ఒక మహిళకు 5 లక్షల రూపాయలు గరిష్టంగా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మహిళలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1 కేటగిరీలో ఎవరైతే లిస్టులో స్టాటస్ చూపెడుతుందో పేరు, 1,00,000 రూపాయలు లేకపోతే లోన్ రూపంలో ఉన్నతాధికారులను వివరాలు తెలియజేసినట్లయితే 1,00,000 రూపాయలు సెర్ఫా ఆధ్వర్యంలో డబ్బులు అనేది అందించడం జరుగుతుంది. దీనివల్ల ఇల్లు ప్రారంభానికి ఈ యొక్క 1,00,000 రూపాయలు అనేది ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులను కలిసి ఈ విషయాన్ని తెలియజేసినట్లయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని. సో మొత్తానికి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరొక ఏంటంటే మరో 4 ఏళ్ళు పొడిగిస్తూ జీవో అయితే జారీ చేసిందనమాట. సో వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరిగిందని. అంటే బీమా పథకం ఉంది కదా మహిళా సంఘాలకు, ప్రమాద బీమా 2029 వరకు బీమా పథకానికి సంబంధించి పొడిగించడం జరిగింది. బీమా అనేది శ్రీనిధి అమలు చేస్తున్నారనమాట. ఏదైనా ప్రమాదంలో మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే 10 లక్షల బీమా ఇస్తున్నారు. దీని కింద ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 414 మంది అయితే ఉన్నారు. అందులో 204 మందికి 10 లక్షల రూపాయల మొత్తం ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మిగతావి అయితే ప్రక్రియ కొనసాగుతుంది. వారికి కూడా
అర్హులైన అందరికీ కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడానికి. సో ఇప్పుడు మరికొంత మంది సభ్యులు లోన్లు రూపంలో తీసుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంది. ఇందులో 5,474 మంది లోన్ల కోసం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని గుడ్ న్యూస్ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది. అందులో సాధారణ మహిళలకు సంబంధించి 18 నుంచి 59 వయసు కలిగిన వారందరికీ 2,500 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ప్రతి నెల కూడా అధికారికంగా డేట్ అనేది ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయనప్పటికీ సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందు ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, మహిళలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర కొన్ని పథకాలకు సంబంధించి 500 రూపాయల గ్యాస్ సిలిండరు, దాంతోపాటు ఫ్రీ కరెంటు, కొన్ని అభ్యంతరాలు ఫిర్యాదులు రావడం వాటిని సరిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మెప్పు పొంది మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే కొన్ని పథకాలకు సంబంధించి శ్రీకారం చుట్టి 2,500 పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లు అనేది తప్పనిసరిగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రధానంగా ప్రభుత్వం నుంచి మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.